వెల్కమ్ టు తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. ఒకరోజు ఆ అడవిలో బాగా ఎండగా ఉంది. సూర్యుడు మండిపోతున్నట్టు చాలా వేడిగా ఉన్నాడు. ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. దాహంతో కాకికి ఎగిరే ఓపిక కూడా తగ్గిపోయింది. నీళ్ల కోసం ఎంతో వెతికింది. అటూ ఇటూ ఎగురుతూ, వెతుకుతూ చివరికి నీరసంతో ఒక చెట్టు మీద కూర్చుంది. ఎక్కడైనా నీళ్లు దొరికితే బాగుండు అని మనసులో అనుకుంది. దేవుడా, నాకు కొంచెం నీళ్లు దొరికేలా చేయి తండ్రి అని అనుకుంది. మళ్ళీ కొంచెం ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా ఎగురుతూ చుట్టుపక్కల చూసింది. చాలాసేపు వెతికాక ఒకచోట ఒక కుండ కనిపించింది. హమ్మయ్య! ఈరోజు నాకు నీళ్లు దొరికినట్టే అని అనుకుంది. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి అని చూసి కాకికి చాలా ఆనందం వేసింది. ఆశగా వెంటనే కుండ దగ్గరికి వెళ్ళి తన ముక్కును కుండలో పెట్టింది. కానీ ఆ కుండలో నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా కాకి ముక్కుకు నీళ్లు అందనే లేదు. ఆ క్షణంలో కాకికి చాలా బాధ వేసింది. దాహం ఎక్కువైపోయింది. కానీ తెలివైన కాకి ఓటమిని ఒప్పుకోలేదు. ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది అని కాకి ఆలోచించింది. నాకు దారి చూపించు తండ్రి అని అనుకుంది. చుట్టుపక్కల వెతికింది, చూసింది. అక్కడ చిన్న చిన్న రాళ్ళు పడి ఉన్నాయి. అప్పుడే కాకికి ఒక మంచి ఆలోచన వచ్చింది. కాకి ఒక్కో రాయిని తీసుకుని వచ్చి ఆ కుండలో వేసింది. మళ్ళీ మరో రాయి, తరువాత ఇంకో రాయి. అలా రాళ్ళు కుండలోకి నింపేసింది. అలా రాళ్ళు పడుతూ ఉండగా నీళ్ల స్థాయి నెమ్మదిగా పైకి వచ్చింది. కొద్దిసేపటికి నీళ్లు కాకి ముక్కుకు అందేంతగా పైకి వచ్చాయి. కాకి తన దాహం తీరే వరకు సంతోషంగా నీళ్లు తాగింది. దాహం తీరిన తర్వాత ఆనందంగా రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఈ కథ మనకు చెబుతున్న విషయం ఏమిటంటే, ఓటమి కాదు ప్రయత్నం ముఖ్యం. సమస్య కాదు పరిష్కారమే ముఖ్యం. తెలివి ఉంటే దారి ఖచ్చితంగా ఉంటుంది. ఈ కథలోలానే మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా దాని పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.